యువత యుద్ధానికి అవసరమైనప్పుడు ప్రభుత్వం కోరిక మేరకు సాయం అందించాలని, తమదైన రంగాల్లో రాణించి దేశభక్తిని చాటాలని 10A బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్ సూచించారు. వివిఐటి వర్సిటీలో నిర్వహిస్తున్న ఎన్సీసీ 10A బాలికల బెటాలియన్ వార్షిక శిక్షణా శిబిరంలో విశ్రాంత మేజర్ జనరల్ దశకతో కలిసి సుదర్శన్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఎన్సీసీ క్యాడెట్లకు మిలిటరీ శిక్షణలో భాగంగా డ్రిల్, మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్పై శిక్షణ అందిస్తున్నామని, విద్యార్థుల్లో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలకు అవగాహన కల్పిస్తున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ సుదర్శన్ తెలిపారు. మా బెటాలియన్కి చెందిన 430 బాలికల క్యాడెట్లు పాల్గొంటున్నారు. ఈ శిబిరంలో వీళ్ళకి మిలిటరీ శిక్షణలో భాగంగా డ్రిల్, మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, బెటిల్ క్రాఫ్ట్ మీద శిక్షణ ఇస్తున్నాము. ఈ రోజున నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా మన రాష్ట్రంలో ఉన్న యువతందరికీ నేను ఒకటే సందేశం ఇస్తున్నాను. మీరు అందరూ కూడా మీరు ఏ రంగాలలో ఉన్నారో ఆ రంగాలలో బాగా కష్టపడి పని చేయాలి. ఆ రంగాలలో అవసరమైనప్పుడు యుద్ధానికి కావాల్సిన సహాయం మీరు చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వం మిమ్మల్ని పిలిచినప్పుడు మీరందరూ కూడా సైన్యానికి కావాల్సిన సహాయం చేసి తద్వారా దేశానికి మీరు చేసే సేవ చేయాలి. మీరు జీవితంలో డిగ్రీ ఒకేసారి చేస్తారు కాబట్టి డిగ్రీ మీరు శ్రద్ధతో బాగా కనుక చేయగలిగితే మీకు జీవితంలో ఇంకా ఢోకా ఉండదు, మీరు వెనక్కి తిరిగి చూడాలని అవసరమే ఉండదు. అందుకని మీరు ఏ ఆశయాలతో మీరు డిగ్రీలో కాలు పెట్టారో అదే ఆశయాలు మీకు నెరవేరాలి అంటే మీరు శ్రద్ధతో, క్రమశిక్షణతో మీరు నేర్చుకోండి. మీరు విద్యార్థులుగా మీరు చేయవలసింది ఏంటంటే మీరు చేసే ప్రతి పనిలోనూ దేశం గురించి ఆలోచించాలి. ముందు దేశం గురించి ఆలోచించండి, తర్వాత సంఘం గురించి ఆలోచించండి, తర్వాత మీ